నమస్తే. చాలామందికి మన వీడియో నచ్చింది. ఏది అంటే అది మన సైనస్ గురించి జేషినాం. అది చాలా మందికి నచ్చింది. అయితే ఇంటికాడ ఉండి ఏ హోమియోపతి వైద్యం వాడుకోవచ్చు కొద్దిగా చెప్పండి. అంటే ఇప్పుడు కొద్దిగా పెరిగింది అప్పుడప్పుడు. సైనస్ ప్రాబ్లమ్ వల్ల జలుబు రావడం, ముక్కు బ్లాక్ అవ్వడం ఇవన్నీ అంటే ఏమేం వాడాలి మేము అనేసి చాలామంది కామెంట్లు జేషిండ్రు, రాషిండ్రు. అయితే వాళ్ళ కోసం ఈ వీడియో. ఇప్పుడు ఎట్లుంటదంటే హోమియోపతిలో ఒక్కటే వైద్యం, ఒక్కటే మందు మేము వేరే వేరే రోగాలకు వాడతాం. అటువంటప్పుడు ఏమైతదంటే, ఇప్పుడు ఒకరికి ఒక మందు మోకాలు నొప్పులకిచ్చినామనుకోండి. ఇంకొకరికి అదే మందు మేము సైనస్‌కి గూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక్కొక్క మెడిసిన్‌ది మల్టిపుల్ ఆర్గన్స్ పైన, మల్టిపుల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ పైన ప్రభావం ఉంటది. అట్లనే ఒక రెమెడీ ఏందంటే, నేనొక వీడియోలో పల్సటిల్లా చెప్పినాను. ఇది మోకాళ్ళ నొప్పులకి ఎట్లా వాడాలి అది జెప్పిన. కానీ ఇప్పుడు సైనసైటిస్‌కి నేను మీకు జెప్తున్నా. ఇప్పుడు కొందరికి ఎట్లుంటదంటే, ఇంటికాడ అంటే ఇంటి లోపలుంటే వాళ్ళకు సైనస్ పెరిగినట్టు అనిపిస్తది. ఈ బుగ్గలేమో జర ఉబ్బిపోతాయి. అటువంటప్పుడు మీరు ఇంటికాడ ఉండి మీ లక్షణాలు ఎక్కువైతున్నాయనుకోండి. మీరు పల్సటిల్లా 0/9 పొటెన్సీ యేసుకోవాలి. ఇంకోటి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఒక 10 మందులు జెప్తాననుకోండి. ఈ 10 మందులు మీరు 0/9 పొటెన్సీ యేసుకోవాలి. రోజుకి 3 పూటలేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు పల్సటిల్లా జెప్పేషిన. పల్సటిల్లా ఎట్లా 0/9 పొటెన్సీ 3 పూటలు. ఎవరేసుకోవాలి? ఇంటి లోపలుండి లేదంటే ఆఫీస్‌లో ఉన్నారు. క్లోజ్డ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్నారు. మీ సైనస్‌వి కంప్లెయిన్‌లు పెరుగుతున్నాయి. అప్పుడు మీరు పల్సటిల్లా యేసుకోవాలి. ఈ పల్సటిల్లా ఇంకా ఎవరికి మంచిగా పనిచేస్తదంటే, ఇప్పుడు మనిషి ఇంటి బయటికి పోయిండనుకోండి. ఇంటి బయటికి పోంగానే ఫ్రెష్ గాలి, మొత్తం ఓపెన్ అట్మాస్ఫియర్. దాంట్లో పోయిన తర్వాత వానికి మంచిగనిపిస్తది. అటువంటప్పుడు గూడా పల్సటిల్లా మంచిగా పనిచేస్తది. ఇది సైనస్ ఉన్న వాళ్ళకు ముక్కు కారడం, ఇక్కడ జామ్ అయిపోవడం, ముక్కు క్లోజ్ అయిపోయినట్టు ఉండడం అట్లా. మళ్ళా కొందరికి ఎట్లుంటదంటే, ఏ సైడ్ మలుపుకొని పడుకున్నా, అంటే లెఫ్ట్ సైడ్ మలుపుకొని పడుకున్నారు. లెఫ్ట్ సైడ్‌ది నాస్ట్రిల్ బ్లాక్ అయిపోతది. రైట్ సైడ్ మలుపుకొని పడుకున్నారు. రైట్ సైడ్‌ది నాస్ట్రిల్ బ్లాక్ అయిపోతది. అప్పుడు వాళ్ళేం జేయాలంటే లాకెసిస్, LACHESIS లాకెసిస్ రోజుకి పడుకునేటప్పుడు మాత్రమే 0/9 పొటెన్సీ 10 గోళీలు యేసుకొని పడుకోండి. మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటది. మళ్ళా కొందరికి ఎట్లుంటది, పడుకున్నప్పుడు ముక్కు జామ్ అయిపోతది. ఏ సైడ్ తిరిగినా ముక్కు ఓపెన్ గాదు. లెఫ్ట్‌కి మలుపుకున్న జామే, రైట్‌కి మలుపుకున్న జామే, ఏ సైడ్ తిరిగి పడుకున్నా ఓపెనే గాదు. ఆళ్ళేం జేయాలి? నాట్రమ్ కార్బ్, నాట్రమ్ కార్బ్ ఈ మెడిసిన్ వాళ్ళు 0/9 పొటెన్సీ పడుకునేటప్పుడే యేసుకోవాలి. వాళ్ళకు దీంట్లోకెళ్ళి వాళ్ళకు కొద్దిగా పరిష్కారం దొరుకుతది. మళ్ళా కొందరికి ఏంది, కార్‌లో పోయేటప్పుడు, బస్‌లో పోయేటప్పుడు బాగా ముక్కులో జామ్ అయిపోయినట్టుంటది. వాళ్ళేం జేయాలి? పెట్రోలియం అనేసి ఒక హోమియోపతి మందు ఉంది. పెట్రోలియం అనేసి ఒక హోమియోపతి మందు ఉంది. అది వాళ్ళు రెగ్యులర్‌గా వాడాలి. పోయేటప్పుడు యేసుకోండి చాలు. మళ్ళా ఇంకోటి గూడా జెప్తా. ఇప్పుడు కొందరు పిల్లలకి గానీ, ఆడోళ్ళకి గానీ స్పెషల్లీ ఏమైతదంటే, కార్‌లో పోయేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అయితది. కార్‌లో పోయేటప్పుడు ఏమైతది? వామిటింగ్ సెన్సేషన్ అయితది. వాళ్ళేం జేయాలంటే యాసిడ్ నైట్రికమ్ అనేసి ఒక హోమియోపతి మందు ఉంటది. 0/9 పొటెన్సీ కార్‌లో పోయేటప్పుడు గానీ, బస్‌లో పోయేటప్పుడు గానీ, ఫ్లైట్‌లో పోయేటప్పుడు గానీ యేసుకోండి. మీకు ఆ వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ రావడం అనేది తగ్గుతది. మళ్ళా ఇంకోటి జెప్తాను మీకు. ఇప్పుడు కొందరికి జలుబయితది. సైనస్ ప్రాబ్లమ్ ఉంటది. కానీ దాంతో పాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గూడా ఉందనుకోండి. ఏం జేస్తారు? ఒరేయ్! ఇప్పుడు గ్యాస్ట్రిక్‌కి సెపరేట్ మందు, సైనస్‌కి సెపరేట్ మందు, దానికి సెపరేట్ మందు, దీనికి సెపరేట్ మందు. మందు, 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 మందు అయిపోతది జీవితం. ఇంకా తిండి అవసరం పడదు. ఆ మందుతోటే కడుపులు నిండుతాయి. అయితే అటువంటి సిట్యుయేషన్ ఉంటే ఇట్లా దానికి 100 మందులు అవసరం లేదు హోమియోపతిలో. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గూడా ఉంది. సైనస్ ప్రాబ్లమ్ గూడా ఉంది. మీరేం జేయండంటే మీరు ఫాస్ఫరస్ అనేసి ఒక హోమియోపతి మందు దొరుకుతది. 0/9 పొటెన్సీ. రోజుకి 2 పూటలు యేసుకోండి. భగవంతుడి దయ వల్ల మీకు మీ లక్షణాల్లో కొద్దిగా రిలీఫ్ ఉంటది. ఇప్పుడు మీకు ఎవరో ఇట్లా చెప్పిర్రు, "అరే! ఆపరేషన్ చేపించుకోండి. సైనసైటిస్ మీకు తగ్గదు. లేకపోతే ఇట్లనే ఉండిపోతది. మీ ముక్కు క్రాస్ ఉంది." అది ఇది అని అన్నారనుకోండి. మీరు సీదా ఆపరేషన్ చేయకుండా హోమియోపతి వైద్యం తీసుకోండి. మీకు భగవంతుడి దయ వల్ల ఆపరేషన్ లేకుండా ఎటువంటి రోగమున్నా అది హోమియోపతికి తగ్గుతది. ధన్యవాదం.